అందరికీ నమస్కారం. డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్‌కి స్వాగతం. ఈ వీడియోలో అతి ముఖ్యమైనటువంటి ఒక పుష్పాన్ని గురించి చూపెడుతున్నాం పువ్వుని. ఇది ఆ శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైనటువంటి పుష్పము కమలము. అది ఏదో కాదు కమలము లేదా తామర అనిగా పిలువబడేటువంటి ఆ కమల పుష్పాన్ని, ఆ పద్మ పుష్పాన్ని మీకు చూపెట్టబోతున్నాం. దానికోసం ఇక్కడ చెరువు దగ్గరికి వచ్చామండి. కమలాలతో విరబూస్తుంది చూస్తున్నారు ఇక్కడ చూడండి. ఈ కమలాలతో విరబూతున్నటువంటి ఈ చెట్టును మీకు చూపిస్తా ఉన్నాము. ఇక్కడ కమల పుష్పాలు, తామర పుష్పాలు మీరు వీడియోలో చూడండి. క్లోజప్‌లో ఉన్నాయి. స్టడీగా చూపియండి. దీని పేరు మనం బొటానికల్ పరిభాషలో దీనిని నీలంబో న్యూసిఫెరా అని అంటాము. నిలంబోనేసి కుటుంబానికి చెందినటువంటి ఈ మొక్క ఇది అక్వాటిక్ ప్లాంట్ అంటాం. నీటిలో బురదలో ఉంటుంది. తామరాకు మీద నీటి బొట్టు, బురదలో కమలములని అనేక రకాలైనటువంటి మనకి చాలా రకాలైనటువంటి ఒక సామెతలు వచ్చాయి తెలుగు నాట. అంటే కష్టాలు ఉన్నా కూడా మనం పైకి ఎదగాలి. తామరాకులు అంటే తామర పువ్వు ఏ రకంగా అయితే బురదలో నుంచి పైకెళ్తుందో, ఆ రకంగా మనిషి అనేవాడు కష్ట సుఖాలు ఎదుర్కొని పైకి రావాలనే ఉద్దేశంతో చెప్తా ఉంటారు. తామరాకు మీద నీటి బొట్టు అంటే తామరాకు మీద నీటి బొట్టు అంటుకోదు కాబట్టి దాని పరంగా కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మన భగవద్గీత హిందూ మత గ్రంథం భగవద్గీతలో మనకి 5వ అధ్యాయము 10వ శ్లోకంలో కర్మ సన్యాస యోగంలో చెప్పడం జరిగింది. ఏమనయ్యా అంటే బ్రాహ్మణ్యాధ్యాయ బ్రహ్మణ్యాధ్యాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంబస అంటే ఒక యోగి లేదా ఒక ఒక ఎవరి సాధకుడు ఏం చేయాలంటే కర్మలను అంటే చేసేటువంటి పనులను ఆ పరమాత్మకు అంకితం చేసి ఆ కర్మ యొక్క ఫలితాన్ని త్యాగం చేసి తామరాకు మీద నీటి బొట్టులాగా కర్మ ఫల త్యాగాన్ని చేయాలనే ఉద్దేశం చెప్పడం జరిగింది. కానీ దాన్నే మనం ఏమంటామంటే కర్మ ఫల త్యాగం అంటాము. దాన్ని భగవద్గీతలో ఆ యొక్క చెప్పడం జరిగినటువంటిది గొప్ప విషయము. అంతేకాకుండా భారతదేశం యొక్క జాతీయ పుష్పంగా కూడా కమలం ఉంది. ఈ కమలానికి రకరకాల పేర్లు ఉన్నాయండి. తామర అని తెలుగులో అంటాము. కమలము, పద్మము, అంబుజము, నీరజ, పద్మిని, కమలము, అరవింద, నళిని, సరోజ, పుండరీకము అనే రకరకాల పేర్లతో పిలుస్తారు. పంకజము అని అంటారు. పంకజం అంటే బురదలోంచి వస్తుంది కాబట్టి దాన్ని పంకజము అని పిలుస్తారు. ఈ ఒక తామర పువ్వు అనేటువంటిది పవిత్రతకు, ఆధ్యాత్మికతకు, జ్ఞానోదయానికి చిహ్నంగా ఉంది. అంతేకాకుండా ఈ యొక్క కమలాక్షి, కరకమలములు, కమలనాథులు అని పిలుస్తా ఉంటారు. ఆ శ్రీ మహాలక్ష్మి కూడా క్షీరసాగర మథనం సమయంలో తామర పువ్వు నుండి ఈ కమలం నుండి వచ్చిందని ఒక పురాణంలో మనం చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇది పవిత్రతకు మరియు ఆధ్యాత్మికతకు, జ్ఞానోదయానికి చిహ్నంగా భావిస్తారు. అన్ని మత గ్రంథాలు క్రిస్టియన్స్ కావచ్చు, లేకపోతే బహాయి కావచ్చు, లేకపోతే జైనులు కావచ్చు, బుద్ధులు కావచ్చు, హిందువులు కావచ్చు, ప్రతి మత గ్రంథాలలో కూడా ఈ పవిత్రతకు, జ్ఞానోదయానికి చిహ్నంగా ఈ యొక్క కమలాన్ని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మీరు చూసినట్లయితే ఇప్పుడు కమర్షియల్‌గా కూడా చూసినట్లయితే దీన్ని పూల్ మఖానా అని చెప్పారు. మొన్న పార్లమెంట్‌లో మనకి బడ్జెట్‌లో కూడా చెప్పడం జరిగింది. పూల్ మఖానా కార్పొరేషన్ బీహార్‌లో ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. పూల్ మఖాని అంటే ఈ తామర పూల యొక్క గింజల నుండి ఒక మఖాని అనేటువంటి ఒక పేలాలు తయారు చేస్తారు. వాటిని తినడం చాలా పౌష్టికాహారంగా కూడా ఉంటుంది. ఆ రకంగా కూడా మనకి చాలా రాష్ట్రాల్లో కూడా ఈ పూల్ మఖానా అనేటువంటిది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఆహారంగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా చూసినట్లయితే ఇప్పుడు మనకి అమ్మాయిలు కూడా పేరు పెడతారు. పద్మిని అని, కమలని అని రకరకాల పేర్లు పెడతారు. ఆ యొక్క నళిని అని పేరు పెడతారు. ఒక కమల పుష్పాల యొక్క అందాన్ని ఆడవాళ్ళకి ఆపాదించి పేర్లు పెట్టడం జరుగుతుంది. ఒకటేమిటి ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా కావచ్చు, ఏ రకంగా చూసినట్లయితే కమలం చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంకా చూసినట్లయితే బౌద్ధ మత గ్రంథాలు అంగుత్తర నికాయ అనే బౌద్ధ మత గ్రంథంలో చెప్పడం జరిగింది. బుద్ధుని యొక్క జననాన్ని ఇక తామర పుష్పం కమలంతో పోలుస్తారు. బుద్ధుని యొక్క జననాన్ని. అందుకే పద్మ సంభవుడు అని పిలుస్తారు. పద్మ పాణి అని పిలుస్తారు. ఎందుకంటే గౌతమ బుద్ధుడు తన చేతిలో పద్మాన్ని పెట్టుకొని ఉంటాడు కాబట్టి పద్మ పాణి అని కూడా పిలుస్తారు. జైనము పద్మాసనంలో జైన మతస్థుడు వర్ధమాన మహావీరుడు కూడా ఉంటాడు. కాబట్టి అది కూడా అంటారు. అంతేకాకుండా ఢిల్లీలో చూసినట్లయితే లోటస్ టెంపుల్ దాన్ని బహాయి ఒక సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళు దానికి స్ఫూర్తిగా లోటస్ టెంపుల్ నిర్మించడం జరిగింది ఢిల్లీలో. అంతేకాకుండా ఖజురహో కావచ్చు, రామప్ప కావచ్చు, లేకపోతే కోనార్క్ టెంపుల్ కావచ్చు, ఇలా రకరకాల టెంపుల్స్ అన్ని కూడా తన యొక్క నిర్మాణ శైలిని ఈ యొక్క పద్మాలు లేదా కమలము, తామర పువ్వు యొక్క పెటల్స్ వాటి యొక్క ఒక పెటల్స్ ద్వారా చూసి అమెరికా ద్వారా చూసి నిర్మించడం జరిగింది. అంతేకాకుండా అష్టాదశ పురాణాల్లో పద్మ పురాణం అని కూడా ఒకటి ఉంది. ఆ పద్మ పురాణం కూడా మనకు నీటి వనరుల గురించి కావచ్చు, పర్యావరణ పరిరక్షణ గురించి ఎక్కువగా చర్చించడం జరిగింది. ఈ యొక్క పద్మము ఒక పేరు మీద పెట్టడం జరిగింది. పద్మ పురాణం అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మనకి పద్మాసనం, మనకు యోగాసనంలో పద్మాసనం ఉంది. యోగాధార చక్రాలు ఉంటాయి. పద్మము, కమలమే అంటే మనిషితో చక్రాలు ఉంటాయి. ఈ శిరస్సులో గాని, కంఠంలో గాని, నాభిలో గాని, ఇంకా కింద ఆ ప్రాంతంలో ఉంటుంది. వాటన్ని కూడా
ఆజ్ఞా చక్రాలు అంటాం. వాటిని కూడా ఒక వికసిస్తున్నటువంటి పద్మాలుగా చూపించడం జరిగింది. ఈ రకంగా ఈ యొక్క ఆధ్యాత్మికంగా యోగంలో కూడా మనకి ఈ యొక్క కమలాల యొక్క పాత్ర ఎంతో గొప్పది. అంతేకాకుండా చూసినట్లయితే వెంకటేశ్వర స్వామి మనం నిత్యం కొలిచే వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో కానీ లేకపోతే ఆ యొక్క సుప్రభాతంలో గాని కమలాకుచ కుంచుకోతోమంటారు. అంటే కమలాల వంటి ఆ యొక్క అమ్మవారిని కమలాకుచ కుంకుమత్వం అనే ఒక 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 లైన్ వాడుతా ఉంటారు. ఈ రకంగా చూసినట్లయితే కూడా ఆధ్యాత్మికంగా కూడా వాడతారు. ఇవి సూర్యరశ్మికి వికసిస్తాయి, తర్వాత మూసుకుంటాయి. అంతేకాకుండా ఈ యొక్క కమలాలలో నిలంబిన్ అంటే ఈ యొక్క కమలంలో ప్రతిదీ కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. కమల యొక్క పుష్పాలు గాని, లేకపోతే ఆకులు గాని, లేకపోతే లోపల ఉండే కొమ్ము గాని, నిలంబిన్ అనేటువంటి ఒక ఫైటో కెమికల్ పదార్థం ఉంటుంది. దానిలో యాంటీ డిప్రెషన్ గా ఉంటుంది. లంగ్స్ కు, కిడ్నీస్ కూడా చాలా రకాల ఔషధ గుణాలుగా పనిచేస్తూ ఉంటాయి. వీటి యొక్క గింజలు, పువ్వులు, కొమ్ము ప్రతిదీ కూడా చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. మీకో విషయం తెలుసా? ఈ యొక్క తామర పువ్వు గింజలని మనము అవి కొన్ని వందల సంవత్సరాలు కూడా చనిపోకుండా ఉంటాయి. 100 సంవత్సరాల తర్వాత కూడా మనం నాటినట్లయితే మొలకెత్తుతాయి. అంతేకాకుండా ఈ యొక్క కమల పూల యొక్క గింజలతోని మనము మాలలు తయారు చేస్తారు. మహాలక్ష్మికి ప్రీతిపాత్రము. ఈ యొక్క తామర పువ్వు గింజలతోని ఈ మనము మహాలక్ష్మిని అర్చిస్తాము. మహాలక్ష్మి యోగంలో హోమంలో కూడా ఈ యొక్క తామర పువ్వు గింజలను వేసి హవనంలో సమర్పించడం జరుగుతుంది. తామర యొక్క పెటల్స్ గాని లేదా ఈ యొక్క తామర పువ్వు గింజలతో చేసినటువంటి మాలలు ధరిస్తారు ఆధ్యాత్మికంలో. ఆ మహాలక్ష్మి అమ్మవారి హోమంలో కూడా ఈ యొక్క ఈ తామర పూల యొక్క గింజలను వేసే సాంప్రదాయం మనకు ఉంది. ఈ రకంగా చూసినట్లయితే ఆ యొక్క పురాణాల ప్రకారం పాలకడిలో రాక్షసులు మన దేవతలు క్షీరసాగర మదనం చేసే టైంలో ఈ యొక్క తామర పువ్వు ఉద్భవించిందని ఒక పురాణ కథనం. అందులోంచి అమ్మవారు కూడా వచ్చిందని ఒక కథనం. ఈ శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి ఈ కమలాలు మనకి ఉంటాయి. అంతేకాకుండా చూసినట్లయితే భారతదేశం జాతీయ చిహ్నము, వియత్నాం దేశానికి కూడా జాతీయ చిహ్నంగా ఉంది. ఈ రకంగా చూసినట్లయితే మీరు చూస్తున్నారు ఇక్కడ చూడండి, చెరువు దగ్గరికి వచ్చాము. మీరు క్లోజప్ లో చూస్తున్నారు ఇక్కడ ఈ యొక్క అద్భుతమైనటువంటి కమల పుష్పాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో రకరకాల కారణాల వల్ల చెరువులను ఆక్రమించడం కావచ్చు, చెరువులు పూడిక వల్ల ఈ కమల పుష్పాలు తగ్గిపోతా ఉన్నాయి. వీటిని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఆహ్లాదాని కోసమే కాదు, ఆధ్యాత్మికత కోసం కూడా మనం వీటిని పరిరక్షించుకోవాలి. ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఈ పూలు మకాని చెప్పుకున్నట్లుగా పూలు మకానిలో చాలా న్యూట్రియంట్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ఇందులో జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది. మనకి ట్రైగ్లిజరైడ్స్ కూడా తక్కువగా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మధ్యలో దీనికి ఒక పూల్ మకానా బోర్డును కూడా అనౌన్స్ చేసింది. ఈ కమర్షియల్ సాగు చేయడానికి చాలా ప్రోత్సాహకాలు కూడా కల్పించడానికి ముందుకు అడుగులు పడతా ఉన్నాయి. కాబట్టి ఇది తెలుసుకున్నారు కదా, కమల పువ్వు యొక్క వింతలు విశిష్టాలు తెలుసుకొని దీన్ని ఎంకరేజ్ చేయండి. ఈ యొక్క చెరువులను కాపాడండి. తద్వారా తామర పుష్పాలను కూడా మనం కాపాడుకోవచ్చు. పూజలో కూడా వినియోగించుకోవచ్చు. ఆ మహాలక్ష్మిని అర్చించవచ్చు. ఈ రకంగా అనేక రకాల మీకు అంతేకాదు సాహిత్యంలో కూడా ఉన్నాయి. సాహిత్యంలో కూడా కమలాలను వర్ణించడం జరిగింది. ఏ రకంగా చూసినట్లయితే కమలాక్షుడు అంటాం విష్ణుని, శ్రీ మహావిష్ణువుని. పద్మ సంబోడని బుద్ధిని అంటారు. మరి బ్రహ్మదేవుని కూడా అంటారు. మరి శ్రీ అమ్మవారు కూడా పార్శ్వే పంకజ శంఖ పద్మనిధి అంటాం. అంటే పార్శ్వంలో పంకజాన్ని పట్టుకుంటుంది అమ్మవారు, ఏది చేతిలో పట్టుకుంటుంది. ఈ రకంగా చూసినట్లయితే పరమ పవిత్రతకు చిహ్నము, ఆధ్యాత్మికతకు చిహ్నము, జ్ఞానానికి చిహ్నమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి కమల పుష్పము. ఇది బురదలో నుంచి బయటకు వస్తుంది. అంటే ఎటువంటి బురదలో ఉన్నప్పటికీ కూడా చాలా పవిత్రంగా ముందుకు ఎదుగుతుంది. కాబట్టి మనందరికీ కూడా హ్యూమన్ బీయింగ్స్ అందరూ కూడా ప్రజలందరూ కూడా మనము తామరాకును మనం చూసుకొని, తామర పువ్వును చూసుకొని స్ఫూర్తి పొంది కష్టపడి కష్టాలకు విరవకుండా ముందుకు పైకి రావాలి. బురద లాంటి కష్టాల నుంచి పైకి రావాలని చెప్పడంలో కూడా చెప్తా ఉంటారు. అంతేకాకుండా డిటాచ్మెంట్, తామరాకు మీద నీటి బొట్టులాగా మనం పనులు చేసుకోవాలి. దేనికి అంటి ముట్టకుండా, అంటే మనం ఎక్కువ ఈ కర్మలో ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పే ఉద్దేశంలో చెప్తా ఉంటారు. ఆధ్యాత్మికతకు, ఆహ్లాదానికి, సంస్కృతికి, సాంప్రదాయానికి, నిర్మాణ కౌశలతకు చాలా గొప్ప గొప్ప టెంపుల్స్ కావచ్చు, రకరకాల నిర్మాణాలు భారతదేశంలో వీటిని స్ఫూర్తిగా కట్టడం జరిగింది. ఇలాంటి గొప్ప ఔచిత్యం కలిగినటువంటి తామర పువ్వు నిలంబో న్యూసిఫెరా అని పిలుస్తారు. నిలంబోని చెందినటువంటి ఈ యొక్క కమల పుష్పాన్ని చూశారు కదా. దయచేసి కాంటెంట్ నచ్చినది దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన వృక్ష ప్రేమికులందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్. డాక్టర్ మూర్తి ప్లాన్ వరల్డ్.